చండీ హోమం ఎవరైనా చేయవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఓ విశేషాన్ని గమనించాలమ్మా. అతనే చేయాలా, ఇంకెవడూ చేయకూడదా అనేటటువంటి ఆ దూకుడుతనం, సాహసం, విరోధించే తనం, వ్యతిరేక ధోరణి పోవాలి. ఎవరైతే ఆ హోమాన్ని చేయడం కోసమని ప్రత్యేకంగా కొన్ని వందల గంటల పాటు శ్రమించి ఆ మంత్రాలన్నింటినీ కూడా కంఠంలో నిలుపుకునేలా చేసి వేద మంత్రాన్ని చదివేటప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు తప్పకుండా చదువుతున్నారో, కేవలం చదువుకోవడమే కాకుండా దాన్ని అనుభవంలో అనేకులకి హోమాలను చేయించే విధానాన్ని చూసి నేర్చుకుని చేయిస్తున్నారో వాళ్ళు మాత్రమే చేయాలి. ఇలా అనేసరికి అబ్బోదుకోవాలండి బ్రాహ్మణులు మాత్రమే చేయాలంటే మేము ఎవడం చేయకూడదంటే ఏమిటంటే ఈ విధానం అని ఓ యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ఓ న్యాయవాది ఉన్నాడు. ఆయన న్యాయవాద శాస్త్రంలో బ్రహ్మాండంగా చదువుకుని పట్టాన్ని తీసుకున్నాడు. ఆయన కంటే గొప్పగా న్యాయశాస్త్రం మనకి తెలిసినా, ఆయన కంటే అమోఘమైనటువంటి ఆంగ్ల భాషా పరిజ్ఞానం మనకున్నా, ఆయన కంటే తెలివితేటలుగా వాదించగలిగిన శక్తే మనకున్నా, ఆ పనిని చేయడం కోసం అక్కడికి న్యాయస్థానానికి వెళితే ఆయన్ని లోపలికి రానిస్తారు, ఈయన్ని రానివారు. ఎందుకని? ఆయనే చేయరా, నాకు వచ్చుగా, కుదరదు. ఎవరు ఏది ఏ విధంగా చెయ్యాలనేది ఒక నియమం ఏర్పాటు చేయబడింది. అంచేత చండీ హోమం చెయ్యాలి అంటే చెడి చండీ అమోఘమైనటువంటి మంత్రం అది. అంచేత దానికి సంబంధించిన ఫలితం మనకి లభించాలి అంటే ఎవరు ఆ శ్లోకాలని 700 శ్లోకాలు, సప్తశతి, సప్త అంటే 7, శతం అంటే 100, 700 శతి అంటే 7 రెట్ల 100 అంటే 700 శ్లోకాలు. 700 శ్లోకాలని జాగ్రత్తగా ఏ విధమైన అక్షర దోషము లేకుండా చదవగలిగిన వాడు ఎవరో, కావలసినటువంటి మంత్రాలని వేటిని చదవాలో ఆ తెలిసినటువంటి వ్యక్తి ఎవరో, 13 ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని చేయవలసిన ఆ విధానాలు తెలిసిన వారు ఎవరో, ఆ ఏర్పాటు చేయబడేటువంటి హోమగుండంలో ఏ విధమైన ప్రయోగాన్ని చెయ్యాలో ఆ విధానం తెలిసింది ఎవరో, వాళ్ళు చేస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప ఆ విధానము ప్రక్రియ తెలియని వాళ్ళు కానీ చేసినట్టయితే దక్షిణ నష్టం అవుతుంది, సమయం వ్యర్థమవుతుంది. అంచేత దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు చేయాలి. లౌకికంగా కానీ అనుకున్నట్టయితే నువ్వు ఫలాని పరీక్షలో ఉత్తీర్ణుడివి లేదా ఉత్తీర్ణురాలివి అయ్యావు అనేదాన్ని దానికి సంబంధించిన విశ్వవిద్యాలయం వాడు సంతకం చేసి ముద్ర వేయాలి తప్ప నేను ఎలాగా ఇదిగో ఉత్తీర్ణుని అయిపోయాను కాబట్టి నేనే ఇచ్చేసుకుంటాను నా పత్రాన్ని అంటే అది ఎక్కడా సాధ్యం కాదు, అది అంగీకరింపబడదు. ఎవరు ఏ విధంగా దాన్ని గురించి శ్రమించారో, కృషి చేశారో, చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చేయాలి తప్ప చేసేటటువంటి విధానం లేదు, అది అంగీకరింపబడదు. అంతసేపు కానీ కూర్చున్నట్లయితే ఆ ఫలితం తప్పక ఏ వ్యక్తి ఉన్నాడో ఆయనకి చెందుతుంది. అందుకనే ప్రారంభంలో మదర్థం భవంత కుర్వంతు, అయ్యా నాకు ఈ చండీ సప్తశతితో హోమం చేసే విధానం తెలియదు, ఆ మంత్రాలు తెలియవు, దాని అర్థం కూడా నాకు తెలియదు, మదర్థం నా కోసం భవంతః ఈ విశేష ప్రక్రియ తెలిసిన మీరు కుర్వంతు చేయవలసిందని ప్రార్థిస్తున్నానని దాన్ని వరుణ ఇవ్వడం అంటారు. అంటే వకాలత అంటారే లోకంలో, అలా నేను మీకు తాంబూలాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన కరిష్యామి యథా జ్ఞానత, నాకు వచ్చినంత విధంగా నేను చేస్తానని మర్యాదగా పలుకుతాడు. కానీ గట్టిగా చేయించగలిగిన శక్తి ఉన్నవాడు కూడా ఆ రోజుల్లో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో చేయిస్తానంటే వచ్చి రాకుండా చేయిస్తాను కాదు, వినయంతో మాట్లాడే మాటది. అంచేత వాళ్ళే చేయాలి. మనం అక్కడ మౌనంగా కూర్చొని పూర్తిగా జరిగే ప్రక్రియని గమనించగలగాలి, అప్పుడు ఫలిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట అనుభవంలో కల్పించే విషయం.